హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. కిరా కార్పి ఉన్నారు కానీ ఈయన కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. అసలు ఏంటి ఏం జరిగింది, ఆయన ఏం కామెంట్స్ చేశారో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, చూద్దాం మనం కూడా. నీ బతుక్కే అంత చరిష్మా చూసావా, దమ్ముంటే పోటీ పడగలవా కిరా కార్పి. ఎవరిని ఉద్దేశించి అనుకుంటున్నారో చెప్పండి. ఆప్షన్ ఏ రోజా, బి ఆప్షన్ ఏ రోజా, ఆప్షన్ బి సుహాసిని, ఆప్షన్ సి ఇంద్రజ, ఆప్షన్ డి రేష్మి. ఎవరికి అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ ఓటింగ్, నాకున్న అవగాహన ప్రకారం ఓటింగ్ చూసుకున్నట్టయితే రోజా వైపు అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగిందో. అది చెప్పానా, మంత్రి రోజాపై కమెడియన్ కిరా కార్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ నటులను చిన్న చిన్న ఆర్టిస్టులు అంటూ రోజా అనడంపై మండిపడిన ఆర్పి, నువ్వేమో ఆస్కార్ ఆర్టిస్ట్ అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు కనీసం జబర్దస్త్ ఆర్టిస్టులను వచ్చారు. గతంలో నువ్వేంటి రోజా, ఏ ఫిలిములు చేసావు రోజా? ఫిలింలో రాకముందు ఏం పని చేసావు రోజా? క్లబ్ డాన్సర్ గా పనిచేసావు కదా రోజా, మర్చిపోయావా? ఒక ఎత్తు ఎదిగిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కిన పెట్టి మర్చిపోయావా రోజా? వాళ్ళు ఏం కడుపు కొట్టకుండా వాళ్ళ నిజాయితీగా నీతిగా కష్టపడి శ్రమించి వర్కౌట్లు చేసి స్కిట్లు రాసుకుని వాళ్ళు గుర్తింపు తెచ్చుకుంటే వాళ్ళని చిన్న చూపు చూస్తావా? ఏమైనా ఆస్కర్ ఆర్టిస్ట్ అనుకుంటున్నావా అని కిరా కార్పి గారు రోజా మీద విమర్శలు చేశారు. నోటిదోలే. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ ఫస్ట్ సీట్ నీదే అంట రోజా, చూసుకో. ఈసారి వైసీపీ ఓడిపోయి ఫస్ట్ సీట్ నగరం నుంచి స్టార్ట్ అవుతున్నట్టు చూసుకోండి. రోజాకు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. రోజాకు దమ్ముంటే వారితో పోటీ పడాలంటూ ఛాలెంజ్ చేశారు. మేము చిన్న ఆర్టిస్టులమ్మా, నువ్వేమో ఆస్కార్ ఆర్టిస్టువా, ఎందుకే రోజా ఇలాంటి, ఎందుకమ్మా రోజా నువ్వేమన్నా గతంలో నువ్వేం చేసావు గుర్తుంది కదా ఏ సినిమాల్లో? ఏపీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి దాకా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు రాజకీయ కారణంగా ప్రత్యర్థులుగా మారి విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ నటులకు ఒకప్పుడు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన మంత్రి రోజాకు మధ్య ఓ రేంజ్ లో మాటలు చెప్తుంది. వీళ్ళు జడ్జా బొంద, వీళ్ళు మొక్క అది ఇచ్చిన స్క్రిప్ట్ అవుతారు తప్ప కానీ ఏనాడైనా ఏం చూడకుండా క్లియర్ గా మీ అవగాహన ఏమైనా మాట్లాడగలిగారా? మీకు దమ్ముందా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ నటులు ప్రచారం చేస్తున్నారు. జనసేన గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ కమిటీలపై రోజా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళంతా చిన్న చిన్న ఆర్టిస్టులు, డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు, డబ్బుల కోసం. నువ్వేమైనా ఫ్రీగా చేస్తావా? నేను సినిమా తీస్తాను, నా సినిమాలో ఫ్రీగా చేస్తాను వచ్చి. మెగా ఫ్యామిలీకి ఎదురెళ్లితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను భయంతో జనసేనకు ప్రచారం చేస్తున్నాను కామెంట్ చేశారు. వాళ్ళు మెగా ఫ్యామిలీ చేసిన మనలో కంటెంట్ టాలెంట్ ఉంటా, మెగా ఫ్యామిలీ కాదు కదా, ఆ గాడ్ ఫ్యామిలీ వచ్చినా కూడా మనల్ని ఏం చేయలేరు. అసలు మీకు బుద్ధి ఉండదా? ప్రెస్ ముందర కూర్చుని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా రోజా గారు అని జనం అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే గెటప్ సీన్ కౌంటర్ ఇవ్వగా తాజా కిరా కార్పి కూడా తెలిపారు. మంత్రి రోజాపై జబర్దస్త్ నటుడు కమెడియన్ కిరా కార్పి రెచ్చిపోయారు. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తున్న జబర్దస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాల్ సుధీర్ గెటప్ సీన్ పై రోజా చేసిన వ్యాఖ్యలు పట్ల కిరా కార్పి మండిపడ్డారు. మమ్మల్ని గౌరవిస్తే రోజా గారిని పిలుస్తాం, గౌరవించకపోతే రోజా అంటాం. మమ్మల్ని గౌరవిస్తే రోజా గారని పిలుస్తాం, గౌరవించకపోతే రోజా అని పిలుస్తానే వాళ్ళు తెలుపుతున్నారు. వాళ్ళంతా చిన్న చిన్న ఆర్టిస్ట్ అంట. ఈవిడేమైనా 15 నేషనల్ అవార్డులు, 10 ఆస్కర్ అవార్డులు కొట్టిందా యువరాని? వాళ్ళు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ప్రచారం చేస్తున్నారు. ఏమైనా 10 ఆస్కారాలు కొట్టావా చెప్పు, దీనికి ఆన్సర్. ఎదవని చేద్దాం అనేది ఎదవలు అయిపోతారు మీ వైసీపీ వాళ్ళు. టీడీపీ మీద ఇష్టం ఉంది, మీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావు, నీకు దమ్ముంటే గెటప్ సీన్ వేసే క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ జీవితంలో ఒకటైనా చేయగలవా? సుడిగాలు సుధీర్ మ్యాజిక్ చేసి కష్టపడి పైకి వచ్చాడు, సినిమా హీరోగా చేస్తున్నాడు, నీకంటే 10 రెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా అని ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చేశాడు. వాడిలా నువ్వు గంట సేపు నవ్వించగలవా? చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పగలవా? వాళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేసుకుని పైకి వచ్చారో. నీ బతుకుల్లో వీళ్ళ ముగ్గురు లాంటి చరిష్మా చూసావంటూ కిరా కార్పి రోజాపై రేంజ్ లో విరుచుకుపడ్డారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు సుడిగాలు సుధీర్ మ్యాజిక్ చేస్తారో హీరో అయ్యాడు, కిరా కార్పి ఏదో ఆర్టిస్ట్ గా చేశాడు. నెక్స్ట్ గెటప్ సీన్ గెటప్ వేసుకుని తన ఏదో హార్డ్ వర్క్ చేసుకుని తన పైకి వచ్చాడు. నీ బతుకు నువ్వు ఎప్పుడైనా చేసావా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పు. వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు కానీ మెగా ఫ్యామిలీకి ఎదురుకెళ్ళి సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి తొక్కేస్తారని ఈ పిచ్చి వ్యాఖ్యలో అనుకోండి. వాళ్ళు చిన్న ఆర్టిస్టులు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు గుర్తుందా? నువ్వు గతంలో సినిమాలకు రాకముందు ఏం చేసావు మర్చిపోయావు రోజా? వచ్చే ఎన్నికల్లో కూటమి వస్తున్నాం, వైసీపీకి ఓటమి వస్తుందంటూ పంచులు వేసిన కిరా కార్పి కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మాట్లాడితే వైసీపీ వాళ్ళు పెన్షన్ అంటున్నారా ఆర్పి? కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఇస్తే మిగతా అందరి జీవితాలు బాగుపడతాయని ప్రశ్నించారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం పక్క అంటూ ధీమా వ్యక్తం చేశారు. దోలు దీని చివరికి ఇది ఏం చేత కూడా తిట్టించుకుంటున్నారు ఈ కిరా కార్పి. బాగా మాట్లాడే ఉన్నారు. దీనికి సమాధానం చెప్పు రోజా అని జనం అంటున్నారు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మనకుండా కామ్కోండి. నేను చెప్తున్నాను కదా, వైసీపీ సీట్ చిరిగిపోతే నగరం నుంచే స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి నిజంగా తగిన శాస్తి చేయాలబ్బా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా. ఇక మీ ఇష్టం.
మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.